ఫ్రెండ్స్ సోమవారం నాటి మ్యాచ్‌లో గనుక చూసినట్టయితే రాన్ రికల్టన్ అలాగే రోహిత్ శర్మ ఇద్దరు కూడా 83, 84 పరుగులతో దుమ్ము రేపేశారు. ఇక రాన్ రికల్టన్ అయితే 32 బంతుల్లోనే 83 పరుగుల మార్కుని అందుకున్నాడు. అటు రాన్ రికల్టన్, ఇటు రోహిత్ శర్మ ఇద్దరు కూడా సెంచరీ మిస్ చేసినప్పటికీ కూడా ఈరోజు అంటే నిన్నటి మ్యాచ్‌లో వాళ్ళు ఆడిన ఇన్నింగ్స్ నిజంగా అందరికీ గుర్తుండిపోతుంది వాకాడే స్టేడియంలో. సరే ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ని అందుకున్న తర్వాత రాన్ రికల్టన్ రోహిత్ శర్మను ఆకాశానికి ఎత్తేసాడు. అసలు ఇంతకీ రోహిత్ శర్మ గురించి ఏమన్నాడంటే, "ఈరోజు నేను ఇంత స్వేచ్ఛగా ఆడటానికి ప్రధానమైన కారణం ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న ఒక అద్భుతమైన ప్లేయర్, భారత జట్టు కీలకమైన ఆటగాడు రోహిత్ శర్మ నా పక్కన ఉండటమే. నిజానికి ఈ అవార్డుకి పూర్తి స్థాయి అర్హత ఉన్నది రోహిత్ శర్మకే. కానీ తను 44 బంతుల్లో స్కోర్ చేస్తే నేను 32 బంతుల్లోనే చేశాను. జస్ట్ 10 బాల్స్ మాత్రమే తేడా. కానీ ఈరోజు నేను సాధించిన ఈ అవార్డుకి ప్రధానమైన కారణం రోహిత్ శర్మనే. రోహిత్ శర్మకి ఎంత అద్భుతమైన జట్టునైనా హ్యాండిల్ చేయటం చాలా ఈజీ. నిజానికి నాకెప్పుడూ కూడా ముంబై ఇండియన్స్ జట్టుకి కెప్టెన్‌గా రోహితే కనిపిస్తూ ఉంటాడు. ఈరోజు హార్దిక్ పాండ్యా మ్యాచ్‌లో లేకపోవటం నయమైంది. ఎందుకనంటే చాలా ప్రెషర్ తీసుకుంటున్నాడు. నిజానికి వరుస ఓటములు ఎదుర్కొన్న కెప్టెన్ ఎప్పుడైనా సరే కొద్దిగా బ్రేక్ తీసుకోవాలి. అలా బ్రేక్ తీసుకుంటేనే అది కరెక్ట్‌గా ట్రాక్‌లో వెళ్తున్నట్టు. ప్లే ఆఫ్‌కి వెళ్తామా, వెళ్ళమా అనే విషయాన్ని పక్కన పెట్టేసేయండి. ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ గనక ఆడి ఉండుంటే మేబీ ఫలితం మరోలా ఉండేది. ఎందుకనంటే తను తీసుకుంటున్న ప్రెషర్, తనున్న సిట్యుయేషన్ అంత వరస్ట్‌గా ఉంది. ఎందుకనంటే వరుస ఓటములు జట్టు కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీస్తాయి. తను ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితుల్లో రిలాక్స్ అవ్వటమే కరెక్ట్ పని. మేమింకా మా ఆట మీద ఫోకస్ పెట్టాం. నిజానికి వాకాడే స్టేడియంలో ఈ బ్యాట్ అనేది నాకు చాలా బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక ఆటగాడిగా సంతృప్తి చెందిన మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక రానున్న కాలంలో ఇంకాస్త గొప్ప క్రికెట్ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యాన్స్‌కి ఒక థాంక్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.